పాస్టర్ ప్రవీణ్ పగడాల గత నెల 24వ తేదీన మృతి చెందారని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని దర్యాప్తు చేయడం జరిగిందని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. రాజమండ్రిలో ఐజీ కిషోర్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేశామన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకున్నామన్నారు. గత నెల 26వ తేదీన పోస్ట్ మార్టం చేసినట్లు చెప్పారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు దారి పొడవునా సీసీ ఫుటేజీలను సేకరించినట్లు చెప్పారు. వాటన్నిటిని హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపామన్నారు. ఈ కేసుపై ఎన్నో రకాలుగా విచారణ జరిపామన్నారు. దారి పొడవునా ప్రవీణ్ను గమనించిన వారిని, పోల్లో మాట్లాడిన వారందరినీ విచారణ చేశామన్నారు. కుటుంబ సభ్యులను కూడా విచారించామన్నారు. ప్రవీణ్ చనిపోయిన స్థలాన్ని విజయవాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి ఆధారాలను సేకరించారని చెప్పారు. అంతేకాకుండా ప్రవీణ్ ప్రయాణించిన బైక్తో పాటు కొన్ని అనుమానాస్పదంగా ఉన్న బైకులను కూడా ఎగ్జామిన్ చేసినట్లు తెలిపారు. యూపీఐ పేమెంట్స్ను కూడా సేకరించామన్నారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని కుటుంబ సభ్యులు కూడా చెప్పారన్నారు. విచారణ జరిపి ఆయన మరణానికి కారణమేమిటో చెప్పాలని వారు కోరారు. ప్రవీణ్ ప్రయాణం చేస్తూ 6 మందితో సెల్ ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కొంతమంది సోషల్ మీడియాలో హత్య అని అనుమానాలు వ్యక్తం చేశారని వారిని కూడా విచారణ చేశామన్నారు. గత నెల 24వ తేదీన 11 గంటలకు హైదరాబాద్ నుంచి బుల్లెట్పై బయలుదేరారని, బుల్లెట్ను రాజమండ్రిలోనే విడిచిపెట్టాలనే ఉద్దేశంతో ఆయన బుల్లెట్పై బయలుదేరారన్నారు. 12 గంటల 15 నిమిషాలకు నాగోలు సవేరా లిక్కర్ మార్ట్లో లిక్కర్ కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేశారు. జగ్గయ్యపేట వద్ద రోడ్డుపై లారీని ఓవర్టేక్ చేస్తూ రోడ్డుపై పడిపోయారు. వేగంగా వస్తూ కేసర గ్రామం వద్ద రోడ్డు పక్కన పడిపోయారు. హెడ్ లైట్ పగిలిపోయింది. 4 గంటల 51 నిమిషాలకు గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించారు. మాస్క్ కూడా లేదు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్కు 5 గంటలకు చేరారు. 5 గంటల 15 నిమిషాలకు రామవరపాడు వచ్చి కింద పడిపోయారు. ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్తో మాట్లాడారు. ఇక్కడ టీ తాగారు. రాత్రిపూట కాలపర్రు టోల్ ప్లాజా వద్దకు వచ్చారు. రైట్ సైడ్ బ్లింకర్తోనే ప్రయాణం చేస్తున్నారు. ఏలూరులో నిపుణ్ టానిక్ వైన్ షాప్ వద్దకు రాత్రి 10 గంటల 10 నిమిషాలకు వచ్చారు. ఫోన్ పే చేశారు. కోవూరు టోల్ ప్లాజా వద్దకు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు వచ్చారు. బుల్లెట్పై అతి వేగంగా వెళ్తున్నారు. నయారా పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 11 గంటల 42 నిమిషాలకు రోడ్డు పక్కన పడిపోయారు అంటూ ఐజీ తెలిపారు. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు సీసీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. రోడ్డుపై నుంచి జారి పడడం వల్లే బుల్లెట్ పైన పడిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు. రవాణా శాఖ అధికారులు నివేదిక ప్రకారం బుల్లెట్ 4వ గేర్లో ఉందన్నారు. ఎవరూ గుద్దలేదని రవాణా శాఖ అధికారులు నిర్ధారించారని చెప్పారు. 6 సార్లు యూపీఐ పేమెంట్స్ చేశారని చెప్పారు. సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు. పోస్ట్ మార్టం వీడియోగ్రాఫ్ ద్వారా లిక్కర్ సేవించినట్టు నిర్ధారణ అయిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ గాయాలు రోడ్డు ప్రమాదం జరగడం వల్ల అయినట్టు వైద్యులు నిర్ధారణ చేశారని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు నిర్ధారణ అయిందన్నారు. ఆల్కహాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించినట్లు నిర్ధారించామని చెప్పారు. 42 నుంచి 62 సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్ స్వీకరించామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. మీడియా సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఉన్నారు. ఇంత టెక్నాలజీ వాడేమా, లేటెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ. ఈ రోజుతో దర్యాప్తు పూర్తయింది. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన నేను కోరుతున్నాను. మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారి ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీని మనము గౌరవించాలి. అనవసరంగా రాద్ధాంతం చేసి వారిని ఇబ్బంది పెట్టకూడదు. సొసైటీలో కూడా అనవసరమైన టెన్షన్స్ రేకెత్తించకూడదు. దీని తర్వాత కూడా ఎవరైనా వివాదం చేయడానికి ట్రై చేస్తే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను అభినందించాలి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ గారు, దేవకుమార్ గారు, శ్రీకాంత్ గారు, తర్వాత ఇన్స్పెక్టర్స్ నాయక్, ఉమామహేశ్వరరావు, వారి సిబ్బంది మనోహర్, కిషోర్, సత్య కిషోర్, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఈ ఇన్వెస్టిగేషన్ మీద చాలా అయ్యప్పరెడ్డి టెక్నికల్ ఎస్ఐ వీరందరూ ఎంతో కష్టపడ్డారు. ఇన్ని సీసీ కెమెరాస్ ఇంత సైంటిఫిక్గా కేసుని ఎస్టాబ్లిష్ చేయడం అనేది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ టీమ్ డెడికేషన్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. వారందరినీ పర్సనల్గా మరీ అభినందిస్తూ మీరు కూడా వారి కృషిని అభినందించవలసిందిగా నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ సార్.
న్యాయంగా మాకు రావాల్సిన భూములు మాకు ఇవ్వాలని వక్ఫ్ తాడి టాపర్స్ ఫీల్డ్ లేబర్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎక్స్ తాడి టాపర్స్ ఫీల్డ్ లేబర్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తీగరెడ్డి వెంకటరామారావు ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సుమారు 8 దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 1976 సంవత్సరంలో అప్పటి మంత్రి బత్తిన సుబ్బారావు పట్టాలు ఇచ్చినప్పటికీ భూములు ఇప్పటికీ చేతికి రాలేదన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా అన్యాక్రాంతం చేసుకుని నకిలీ పత్రాలు సృష్టించి న్యాయస్థానంలో కేసులు వేసి చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసు దృష్టికి సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రోజు రెక్కాడితే గాని డొక్కాడి నిరుపేదలమని వారు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సత్వరం న్యాయం చేయాలని వారు చేతులు జోడించి ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ముత్యాలు, వాసంశెట్టి దుర్గా, మరుకుర్తి సురేష్, వాసంశెట్టి జీవన్, పోసెట్టి రాము, గొడ్ల లక్ష్మి, రిసి రాజు, వై నాగన్న, అత్తిలి వెంకటేష్, బి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. స్టాఫే చెప్పారండి. చాలామంది చెప్పినందువలన వారికి కూడా అర్జీలు ఇచ్చేవాడిని. వీటి మీద ప్రత్యేకంగా కమిటీ వేసామని చెప్పారు. అందుచేత ఈ భూములు ఈ పేదలైనటు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పేదలైనటువంటి వీరికి అందజేస్తారని ఆ అందజేసే కార్యక్రమంలో మన ప్రెస్ మిత్రులు వీళ్ళని రకరకాల కేసులే పెడుతూ రకరకాల బాధలు పెడుతూ ఈ ఆస్తి వాళ్ళకి ఎలా వచ్చిందంటే నా పూర్వాజితం బాపుతూ అని ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారండి. సృష్టించి డీడీసీబీ లేఅవుట్ పర్మిషన్ తెచ్చుకున్నారండి. ఇది ఎలా తెచ్చుకున్న తర్వాత 1999లో రాజమండ్రి సబ్ కలెక్టర్ గారు ప్రజల అభీష్టం మేరకే గ్రామాల్లో పనులు పూర్తి చేస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కాతేరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేశారు. పేద ప్రజలకు మంచి పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాల్లో ప్రజల అభీష్టం మేరకే పరిపాలన అందిస్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రూరల్ మండలం కాతేరు గ్రామంలో 1,37,70,000 రూపాయలతో 2 వాటర్ ట్యాంకులు మరియు 55 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, అలాగే ఆంధ్ర పేపర్ మిల్ సౌజన్యంతో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 2 ట్రాక్టర్లను పేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నామని, కూటమి ప్రభుత్వం గ్రామాలపై దృష్టి సారించి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని అన్నారు. కాతేరు గ్రామానికి ఆంధ్ర పేపర్ మిల్ వారి సహకారం మరువలేనిదని, వారి సహకారంతో ఈరోజు పంచాయతీకి 20 లక్షల రూపాయలు విలువ చేసే 2 ట్రాక్టర్లు అందించారని, గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుద్ధ్యం విషయంలో ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని, మురుగునీరు పోయే కాలువల్లో చెత్త వెయ్యరాదని, గ్రామంలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపడాలని అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి లేకుండా గ్రామాల్లో ప్రత్యేక ప్రణాళిక చేపట్టడం జరిగిందని, దానిలో భాగంగా ఈరోజు 1,37,70,000 రూపాయలతో నిర్మించిన 2 వాటర్ ట్యాంకులను ప్రారంభించామని, మరో 55 లక్షల రూపాయలతో 5 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణం జరుగుతుందని, ప్రస్తుతానికి బోర్ వాటర్ ద్వారా నీరు అందించడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో శుద్ధి చేసిన గోదావరి నీటిని ప్రతి ఇంటికి అందించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో 3 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయడం జరిగిందని, మరొక 7 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసేందుకు అంచనాలు సిద్ధం చేశామని, గ్రామంలో మల్లాయిపేట నుండి పేపర్ మిల్ మీదుగా మెయిన్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని, ఆ పని పూర్తి చేసేందుకు పేపర్ మిల్ వారి సహకారం కావాలని, ఆక్రమణను తొలగించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారని, రాబోయే పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగెన హనుమంతరావు, నున్న కృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ఈఈ బి వెంకటగిరి, ఎంపీడీఓ ఓడి శ్రీనివాసరావు, డిఈఓలు రవికుమార్, శ్రీనివాస్ బాబు, గంగెన నాని, బిక్కిన సాంబశివరావు, పేపర్ మిల్లు సంస్థ ప్రతినిధి తాతారావు, ఫైర్ ఆఫీసర్ నాగేంద్ర, సిఎస్ఓ ఎల్లాజీరావు, ఏఈ సంపత్ కుమార్, ఈదల మల్లు, దాసరి భూషణం, రాకుర్తి రామచంద్రనాయుడు, యానాపు యేసు, గంగెన తిరుమలరావు, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ, సోముల వీర్రాజు, కొల్లి వెంకట్రావు, నక్క ఆనంద్, బొబ్బాది దుర్గాప్రసాద్, వేముల చిన్ని, మాడ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే కాతేరుకు మంచినీటి సమస్య పరిష్కారం చేయడం కోసం జలజీవన్ మిషన్లో భారీ ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం. గోదావరి చెంతన ఉండి కూడా నీరు లేకపోయిన దౌర్భాగ్య స్థితి నుంచి బయటకు వేయటం, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ 7 కోట్ల రూపాయలతో రాబోయే 2 సంవత్సరాల్లో కాతేరు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం.
దానిలో ఇప్పుడు 3 కోట్ల రూపాయలు ఈ పని చేస్తాం. మళ్ళీ ఈ సంవత్సరం ఒక 2.5 కోట్ల రూపాయలతోటి వర్క్ చేస్తాం. అలాగే గ్రామంలో ఏ సమస్య లేకుండా చేయడం, ప్లే ఫీల్డ్ కూడా పేపర్ మిల్లుల సహకారం అడిగాం, ప్లే ఫీల్డ్ చేయాలి. అలాగే కాతేరు చెరువును కూడా ఇంప్రూవ్ చేయాలి. ఒక సమస్య అయితే ఉంది, ఇంటి జాగాలు ఇవ్వలేకపోతున్నాం. చెరువు పట్టాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోవటం లేదు. దానివల్ల ప్రయత్నం చేసినా కూడా సహకారం కావటం లేదు. ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయినాయి, అయినా కూడా సుప్రీంకోర్టు మార్గదర్శనంలో మనం పట్టాలు ఇచ్చేదానికి అవకాశం లేకపోతుంది. దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాజమండ్రి దేవిచౌక్ శ్రీ దశావతార సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకలు సాంప్రదాయబద్ధంలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం దేవిచౌక్ శ్రీ దశావతార సీతారామాలయంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు 5వ రోజు సందర్భంగా సీతారామస్వామి వారికి శ్రీ పుష్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాల్లో స్వామివారికి నిత్య పూజ, అర్చన, రజత కిరీటాలతో, సువర్ణ నేత్రాలతో, పూలమాలలతో స్వామివారిని అలంకరించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బి కామరాజు దంపతులు కలిసి సుమారు 300 మందికి పైగా దంపతులకు దంపతాంబూలాలు అందజేశారు. అనంతరం స్వామివారికి ఊంజల సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు గంతకూరి అప్పారావు, గంట్ల వెంకన్న, ప్రగడ శంకర్రావు, పల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. గంతకూరి అప్పారావు మాట్లాడుతూ భక్తులందరికీ స్వామివారి దర్శనాన్ని కలిగించి స్వామివారి ప్రసాదం అందజేశామని తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన ప్రముఖులందరికీ సాలువాతో సత్కరించి స్వామివారి ఫోటో అందజేశామన్నారు. రాజమహేంద్రవరం ఇన్నీస్పేటలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఇన్నీస్పేటలో వెలమ సంఘీయులచే నిర్మింపబడిన సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామ ఉత్సవాల్లో భాగంగా 110వ సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 5,000 మందికి అన్నప్రసాదాన్ని అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులైన కమిటీ ప్రెసిడెంట్ చల్లా కేశవ్, వాకా సత్యబాబు, రొత్తల బాబురావు, బొడ్డు బంగారాజు, పొడిపిరెడ్డి వెంకటేశ్వర్, రంభ రమేష్, రొంగల శ్రీనివాస్, చలుమూరి అంజలి కుమార్, సలహాదారులు చల్లా విజయరామారావు, తోట కిరణ్, రొట్టెల అనిల్ కుమార్, రవితేజ, చీకట్ల నవీన్, రాయపట్టి లక్ష్మీకుమార్, బండారు రామారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో జిల్లా వ్యాప్తంగా భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు జయంతి ఉత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. 14వ తేదీ ఉదయం 9 గంటలకు వైజంక్షన్లో గల కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా స్థానిక సంక్షేమ సంఘం శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మొదలై అక్కడి నుంచి కంబాల పార్క్, దేవీ చౌక్, నాగదేవి థియేటర్ మీదుగా గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంటుందని, ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పాల్గొంటారు. అక్కడ ఉదయం నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జయంతి వేడుకల సభ జరుగుతుంది. సభలో జిల్లా పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి
కందుల దుర్గేష్, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 6:30 సుబ్రహ్మణ్య మైదానంలో అంబేద్కర్ సినిమా ప్రదర్శన ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగ సంక్షేమ సంఘాలు, ప్రజా సంఘాలు, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, జిల్లా దళిత గిరిజన ఐక్యవేదిక నాయకులు కోరారు. కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, దారా యేసురత్నం, జంగం సుబ్బారావు, కప్పల వెలుక్కుమారి, సమతం గన్నయ్య, తాళ్ళూరి విజయకుమార్, బీరా విజయ్, ఏలేటి రాజారావు, మార్తారపు రాజబాబు, అర్ధాల కుమార్ బాబు, మోతా నాగలక్ష్మి, అరుణ్ రాజ్, పెద్ద కొమరపు మనోజ్, బాబీ, గొల్లపల్లి అప్పారావు, మోతా మనోజ్ కుమార్, పెనుమాక సునీల్, జేవై దాస్, కసే రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలందరూ కూడా 14వ తారీఖున జయంతిని విజయవంతం చేస్తారని మన రాజమండ్రిలో ఉన్న బడుగు బలహీన వర్గాలను కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలని ఏ విధంగా జరుగుతుందో, ఏ కార్యక్రమాలు జరుగుతాయో అది కోరుకొండ చిరంజీవి గారు వివరించాల్సింది. రాజమండ్రి వంకాయలవారి వీధిలో అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం వంకాయలవారి వీధిలో అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆచార్యులు పంచాంగం వెంకటరంగాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గుర్రం శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మార్గాని ఎస్టేట్ ఆవరణలో మహాత్మా పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలే ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఘనత ప్రీతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ భరత్రామ్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాన్ నాగేశ్వరరావు హాజరయ్యారు. మహాత్మా పూలే చిత్రపటానికి ముందుగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు. రాజమండ్రిలో కూడా పూలే కాంస్య విగ్రహాన్ని ఉభయ రాష్ట్రాల్లోనే తొలిసారిగా నిర్మించుకోవడం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని, అందుకు మార్గాన్ నాగేశ్వరరావు, రౌతు, నయనాల, జక్కంపూడి రామ్మోహన్ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితర నాయకులు ఎంతో కృషి చేశారన్నారు. జగనన్న ఆశీస్సులతో ఇటీవల పదవులు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. పార్టీ పటిష్టవంతానికి మరింతగా కృషి చేసి జగనన్నను మళ్లీ సీఎం చేయాలని, భరత్రామ్ను మళ్లీ గెలిపించాలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగించి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, జగనన్న మన అందరికీ గర్వకారణంగా పాలన సాగించారని, అందువల్లే పార్టీ అభివృద్ధి చెందిందని అన్నారు. ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ దేశంలో ఇటువంటి మహనీయులు పుట్టి ఉండకపోతే బడుగు బలహీన వర్గాల జీవితాలు మారకపోవచ్చునని అన్నారు. ఉభయ రాష్ట్రాల్లోనే తొలిసారిగా రాజమండ్రిలో పూలే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అప్పటి మంత్రి జక్కంపూడి, ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పటి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఇన్ఛార్జీలు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తప్పనిసరిగా మన నాయకుడు ఏం చేతనంటే అన్నమాటను పోషించుకునేటువంటి వ్యక్తి, వారి నాయకత్వంలో తప్పనిసరిగా మనందరూ కూడా సమిష్టిగా పనిచేసి అందులో అన్నిటికన్నా ఏంటంటే జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశంలో డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చిన పదవులు కానీ, పరిపాలన తీరు కానీ అన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నారు. తప్పనిసరి సుశీల్ కుమార్ షిండే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, ఆయన చేత చేయించాలి అనే ఉద్దేశంతో సూర్యప్రకాశ్రావు గారు, బొమ్మన్ రాజ్ కుమార్ గారు, మన నయనాల కృష్ణారావు గారు, స్వర్గీయ రామ్మోహన్ రావు గారు, వీరందరూ
అరుణ్ కుమార్ గారు వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భరత్రామ్ గారి నాయకత్వంలో మన సిటీలో పార్టీని పునరుజ్జీవం చేసి రానున్న రోజుల్లో అధికార దిశగా మనం పోరాడాలి, అధికారం చేపట్టాలి. భరత్రామ్ గారు నెగ్గితే ఈసారి మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి ఆశిస్తూ సర్వే జన ఆయన యొక్క ఆశయాల్ని ఈయన అందిపుచ్చుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా జ్యోతిరావు పూలే అంబేద్కర్గా నిలబడిన ఆయన మహనీయుడి యొక్క జయంతి కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఇది మార్గాన్ని రాజమండ్రిలో పలుచోట్ల మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలే ఆశయ సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పలువురు పిలుపునిచ్చారు. రాష్ట్రపిత జ్యోతిరావు పూలే 198వ జయంతిని ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న పూలే విగ్రహం గాంధీపురం 3 ప్రియాంక గార్డెన్ వద్ద రాజమండ్రిలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కె సంధ్యారాణి, బి సురేష్, ప్రొడక్షన్ మేనేజర్ బి శ్రీనివాస్, రేఖ, ఓఎస్ మేనేజర్ కృష్ణ, పర్సనల్ మేనేజర్ ఓబీసీ నాయకులు ఏకే విశ్వనాథ్, బొక్కా శ్రీనివాసరావు, మోలేటి రమేష్ బాబు, శిరీష, భరణి తాతేశ్వర్, ఈశ్వర్, ఎస్సీ ఎస్టీ నాయకులు ఎస్ గణయ్య, వీరకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మహనీయులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మరి జ్యోతిబా పూలే గారు మన దేశాన్ని, ఈ జాతిని ముందుకు పోవటానికి ఎంత కృషి చేశారు అనేటటువంటిది మనం మాటల్లో చెప్పుకోలేనిది. ఈ యొక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా కూడా ఈ ముందుకు తీసుకెళ్ళడం ఈ అసోసియేషన్ వారిని అందరినీ కూడా అభినందిస్తూ జ్యోతిరావు పూలే ఆశయాలన్నీ కూడా దేశంలో ప్రతి ఒక్కరూ పాటించాలని, ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చదవడం వల్లనే మనిషి విజ్ఞానం పొంది తద్వారా సమాజంలో డెవలప్ అయ్యి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎదగడానికి అవకాశం వస్తుందని ఆయన అందరికీ తెలియజేశారు. ఆయన ఆశయ సాధనకు మన వంతు కృషి మనం చేయాలని. రాజమండ్రి అర్బన్ 3వ మండలంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్థానికంగా ఉన్న విగ్రహానికి మండల అధ్యక్షులు చింతపల్లి సాయి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, అర్బన్ బీజేపీ కన్వీనర్ యనమల రంగబాబు, చింతపల్లి సతీష్, కొల్లు శ్రీను, దేశబాబు, సుబ్బారెడ్డి, రాము, భవానీ, మాధవి, వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజం ద్వారా ప్రపంచానికి తెలియపరిచేలాగా ఆయన ఆరాధ్య కార్యాచరణ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజుల్లో ఉన్న అంటరానితనం మీద పోరాటం చేశాడు. అదేవిధంగా మహిళలకి విద్య ఉన్నట్లయితే ఈ సమాజం ముందుకెళ్తుందనే ఉద్దేశంతో మన స్వతంత్రం రాకముందే 100 సంవత్సరాలకు ముందే 1848లో వారి భార్య సావిత్రిబాయి పూలే గారితో కలిపి బాలికల ఉన్నత పాఠశాలను స్థాపించడం. ప్రమత వర్గాలతో సంబంధం లేదని ఏదైతే మనం వెనకబడిన వర్గాలుగా సమాజంలో పరిగణిస్తూ వారి అభివృద్ధికి దోహదం పడకుండా ఉండిపోతున్నారో వాళ్ళందరికీ అభ్యున్నతికి కూడా కృషి చేసినటువంటి ఒక మహామనిషి జ్యోతిబా పూలే. సమాజ అభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన జ్యోతిరావు పూలే జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని, ఆయనను పూర్తిగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి సొసైటీ ప్రతినిధులు బి జార్జ్ ఆంటోనీ, కుసుమ సాయిబాబు, జె రఫాలియల్, డిఎన్ ఠాకూర్, నక్కా సోమేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా కూడా అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలని, వచ్చే మరి జయంతి నాటికి ఆయన భారతరత్నగా మేము కొనియాడాలని ఆశిస్తున్నాం. వైసీపీ సిటీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ బిల్డర్ చిన్నా నేతృత్వంలో జాంపేట బీసీ హాస్టల్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. అదే రీతిలో అన్ని చోట్ల సేవా కార్యక్రమాలతో పూలే, అంబేద్కర్ వంటి మహనీయుల జయంతి వర్ధంతులు చేయాలని బిల్డర్ చిన్న పిలుపునిచ్చారు. పూలే జయంతి సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టి బాగా చదువుకోవాలని వైసీపీ నేతలు కోరారు. ఈ కార్యక్రమంతో పాటు వైసీపీ ట్రేడ్ యూనియన్ నేత సప్ప ఆదినారాయణ,
వైసీపీ వీవర్స్ ఫ్రంట్ సిటీ చైర్మన్ నందం స్వామి, వైసీపీ సిటీ యాదవ సంఘం అధ్యక్షుడు బోరా కనకలింగేశ్వరరావు, కటకం చిన్న, ఉండ్రాజవరపు సూర్య, బైక్ కార్ పాలిష్ సంఘం అధ్యక్షులు పల్లాబతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎలాగ మనకి రాజ్యాంగం రాశారో అలాగే మన జ్యోతి పూలే గారు మరి బీసీకి ఎలా చేశారనేది కూడా మనం వివరిస్తే బాలికలందరూ కూడా మరి ఈ రోజు వాళ్ళకి మంచి విద్య మంచి చదువులు రావాలని కూడా మరి ఈ రోజు మేము కోరుతున్నాము. వైఎస్ఆర్ పార్టీ తరఫున యూత్ సిటీ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను నేను అంతా కూడా. వెల్ర చిన్న గారికి ఇక్కడ ఇచ్చేటువంటి వారికి వార్డెన్ గారికి అలాగే ఇక్కడ విద్యార్థులకి అందరికి కూడా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తాం. రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీదేవి నగర్ నాయి బ్రాహ్మణ కాలనీలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగలి గోపి శ్రీనివాస్ మాట్లాడారు. కుల వ్యవస్థ నిర్మూలనకు, స్త్రీ విద్యకు పాటుపడిన తొలి సామాజికవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, కూటమి నాయకులు కందికొండ అనంత్, యానాపు మధు, పెండ్యాల నాగబాబు, బలగం కిరణ్, పాతర్లపల్లి సురేష్, మల్లు వలస రాంబాబు, బందారు అప్పారావు, ఉప్పాడ అప్పలరాజు, ఉప్పూడి సూరిబాబు, బందారు దుర్గారావు, శ్రీదేవి నగర్ యూత్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నవాడు లేనోడు అనే మార్గంలో ఈరోజు ప్రయత్నిస్తున్నటువంటి సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించారు ఆ రోజు ఈ ఆర్థిక సమానత్వం రావాలంటే పారిశ్రామిక విధానం ప్రతి ఒక్కరిలో రావాలి. అలాగే వృత్తి నైపుణ్యం, అలాగే ఉద్యోగం, వీటన్నిటి అంశాల మీద ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించారంటే పూలే గారిని ఆదేశంగా తీసుకున్నారు. అందువల్ల ఈ సమాజానికి కూడా ఉపయోగపడే ఆలోచనలు కూడా ఆ రోజు నిర్మాణం చేయబడ్డ విషయాన్ని రాజమండ్రి కొత్తపేట వద్ద ఉన్న శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. శ్యామలాంబ వారి ఆశీస్సులు జనులందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక అప్సరా థియేటర్ సమీపంలో కొత్తపేట వద్ద ఉన్న శ్యామలాంబ అమ్మవారి జాతర ఉత్సవాలు ముగింపు అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ నగర ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, ఆలయ కమిటీ అధ్యక్షులు కడియాల వీరభద్రరావుతో తదితరులు కలిసి భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి జాతర మహోత్సవాలు గతంలో కంటే అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. ప్రజలందరిపై ఆమె అనుగ్రహం ఉండాలన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండేలా అమ్మవారి దయ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అట్టాడ రవి, కర్రి సూర్యనాయుడు, కర్రి సతీష్ కుమార్, రౌతు వాసుదేవ, గుడాల వీరభద్రరావు, నరాల రవికుమార్, కర్రి కాశీ విశ్వనాథ్, స్థానిక నాయకులు రుంకాని విజయ్, కడియాల వాసు, కడియాల శ్యామ్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాజమండ్రి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి క్లబ్ రాజమహేంద్రవరం వారిచే రీజియన్ చైర్మన్ అవేర్నెస్ విజిట్లో భాగంగా ఈరోజు స్థానిక వీవర్స్ కాలనీలో ఉన్న ప్రియదర్శిని చెవిటి మోగా పిల్లల స్కూలుకు మిక్సర్ గ్రైండర్ బహుకరించారు. భాస్కర్ నగర్లో గల జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమానికి బ్లీచింగ్ పౌడరు, గ్లూకోజ్ పౌడరు, చోడుపిండి ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న నిత్యాన్న సేవకు ఈరోజు సేవా క్లబ్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. 5 కొత్త VKSP మెంబర్లను చేర్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజియన్ చైర్మన్ వాసవియన్ నూలు VK లక్ష్మణస్వామి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు శ్రీకాకుళపు శైలజ, కార్యదర్శి కారుమూరు మురళీకృష్ణ, కోశాధికారి కొమ్మరగుంట్ల లక్ష్మీకాంతం, అతిథులుగా రీజియన్ సెక్రటరీ నూలి అనురాధ, జెడ్సీ నాగసాయి లక్ష్మి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ శ్రీకాకుళ కరుణకుమార్, రాయపూడి వెంకటేశ్వరరావు, బొండా రవికుమార్, కక్కిరాల బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మపేటలో శ్రీ దత్తసాయి దశరథ రామాలయం ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మపేటలో శ్రీ దత్తసాయి దశరథ రామాలయం ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఒక్క ప్రత్యేకత ఏమిటంటే ప్లాస్టిక్ ప్లేట్ల వాడకాన్ని నిరసిస్తూ వారు పేపర్ ప్లేట్లలో అరిటాకులను వేసి సుమారు 4000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ విధంగా ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడానికి ఆలయ కమిటీ ఒక అడుగు ముందుకు వేసింది. దీనిని ప్రజలందరూ పాటిస్తే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ మరియు ధర్మకర్తల మండలి కమిటీ సభ్యులు లంక సత్యనారాయణ, బెవర సత్యనారాయణ, ఎడ్ల విజయలక్ష్మి, లంక శ్రీనివాస్, జమ్ము కేశవ, బురిడి త్రిమూర్తులు, ముతిక శ్రీనివాస్, కర్రి గణేశ్వరరావు, కర్నేని శ్రీనివాస్, ముతిక చంద్రశేఖర్, నానిపల్లి అప్పారావు, తాడేల శివశంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు మరి ఆధ్యాత్మికంగా ఈ ఆలయంలో జరపాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ ప్రతి ఒక్క భక్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ ఈరోజు అన్నప్రసాద కార్యక్రమానికి చాలా మంది విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరినీ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ఆలయ కమిటీ తరఫున మీ అందరినీ కూడా రాజమండ్రిలో పలుచోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెహ్రూ నగర్ శ్రీ సీతారామ మందిరం కమిటీ నేడు దేశంలోని మత సామరస్యానికి నూతన ఒరవడి సృష్టిస్తూ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ విందు ఏర్పాటు చేసి ముస్లిం సోదరులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా 3, 4 వార్డుల ముస్లిం సోదరులు హాజరై ఆలయ కమిటీ వారు ఇచ్చిన విందును స్వీకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొంతా శ్రీహరి, నక్కా నగేష్, ఎస్వి శ్రీనివాస్, బళ్ళా శ్రీనివాసరావు, జక్కంపొడి అర్జున్, కాలేపు సాయిరాం, కొంతం కృష్ణ, కర్రి శేఖర్ రెడ్డి, తూతుక బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భారతీయం, ఈ భారతీయంలో మేమందరం ఎప్పుడూ కలిసిమెలిసే ఉన్నాం. అందుకే రంజాన్ వెళ్ళగానే శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమిలో రామం ఉంది, రామంలో రంజాన్ ఉంది. మనందరం నీకు నాకు గెడ్డమే అడ్డం, అంతకు మించి ఇంకేమీ లేదు. గెడ్డం పెట్టుకున్నాడేమో రంజాన్ మాసం చేసుకుంటున్నాడు, గడ్డం తీసినాడేమో రామనవమి. అలాంటిది ఈరోజు ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ గుడి దగ్గర ఈ విధంగా అల్పాహార విందు ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. ఇది మత సామరస్యానికి ఒక ప్రతీకగా మేము భావిస్తున్నాం. అన్ని మతాలు కూడా ఇదే మత సామరస్యాన్ని కోరుకుంటూ ఉంటాయి. ఇదే విధంగా ఉంటే భారతదేశం ఏ విధంగా అయితే భిన్నత్వంలో ఏకత్వంగా ఉందో అదేవిధంగా మనందరం కూడా మత సామరస్యంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.